ఈరోజు మనం మునగాకు తయారీ విధానం చూద్దాము. 3 కప్స్ ఆఫ్ మునగాకుకి 1 కప్ ఆఫ్ కరివేపాకు తీసుకోవాలి. ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలి. మునగాకుని అండ్ కరివేపాకు కలిపి డ్రై రోస్ట్ చేసి అది క్రిస్పీగా తయారయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేస్తూనే ఉండాలి. మునగాకు మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ, సి, బి కాంప్లెక్స్, బీటా కెరోటిన్, అమైనో యాసిడ్స్ ఇలా 40 రకాల కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉన్నాయి. ఇది బరువు తగ్గడానికి కూడా చాలా సహాయపడుతుంది. మనం డైలీ మునగాకు పౌడర్ని అన్నంలోకి రోజు తీసుకుంటే మనకి చాలా రిజల్ట్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వచ్చేస్తే ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలి. మనం చేయితో ఇలా అన్నప్పుడు అది విరిగిపోతే డ్రై రోస్ట్ అయిపోయినట్టు అర్థం. నెక్స్ట్ దాన్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో శనగపప్పు, ఒక గుప్పెడు శనగపప్పు, ఒక గుప్పెడు మినపప్పు తీసుకొని వేయించాలి. అందులోనే మనం ధనియాలు 1 స్పూన్, నెక్స్ట్ అందులోకి మనం జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్ అండ్ ఎండుమిర్చి ఒక 30 వరకు తీసుకున్నాను. నెక్స్ట్ అందులోనే ఎల్లిపాయలు కూడా వేసేసి మంచిగా రోస్ట్ చేస్తూ ఉండాలి. పప్పు ఎర్రగా అయ్యేంత వరకు రోస్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ ఆఫ్ నువ్వులు కూడా వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. నువ్వులు హెల్దీ కూడా. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయండి. నెక్స్ట్ అందులోకి చింతపండు వేసుకోండి. ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు వేసి మొత్తం కలపండి. ఇది మొత్తం పప్పులన్నీ రెడ్గా అయిపోయి మంచిగా వేగే వరకు కలుపుతూనే ఉండండి. మనం పక్కన పెట్టుకున్న మునగాకు పొడిని కూడా గ్రైండ్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ అదే మిశ్రమంలో మనం ఈ పప్పులు, ఎండుమిర్చి ఏదైతే వేసామో దాన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ 2 గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి ఫస్ట్ మనం ఈ పప్పుల పొడిని అండ్ తర్వాత మునగాకుని 2 కలిపి స్పూన్తో కలపండి. క్రిస్పీగా ఉండి టేస్టీగా ఉండే మనకి అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉండే ఈ మునగాకు పొడి రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.